జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 81. కుంకుమ తయారీ. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్య చ మయర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం. అభ్యాసయోగయుక్తేన చేతసా నాణ్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. గీత 8వ అధ్యాయం 7-8 శ్లోకాలు. అందువల్ల నిరంతరం నన్నే స్మరిస్తూ యుద్ధం చెయ్యి. మనస్సును బుద్ధిని నాకు అర్పిస్తే నీవు నిస్సంశయంగా నన్నే పొందుతావు. పార్థ, మనస్సును ఇతర విషయాల మీదకు పోనీయకుండా యోగం అభ్యసిస్తూ పరమపురుషుడైన భగవానుణ్ణి నిరంతరం ధ్యానించేవాడు ఆయననే పొందగలుగుతాడు. అమ్మ స్వయంగా సోదరుడు శ్రీ బూదరాజు దుర్గాప్రసాదరావు గారికి మంత్రోపదేశం చేసి ఉపనయనం చేసి తిరుగు ప్రయాణంలో కుంకుమ పొట్లాలిచ్చి రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత కడుపు నొప్పి వస్తే నీళ్లల్లో కలిపి తాగమన్నది. ఆయనకు నిజంగానే వెళ్ళాక కడుపు నొప్పి వచ్చింది. అమ్మ చెప్పిన విధంగా కుంకుమ కలిపిన నీళ్లు తాగి కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందారు. మరో తల్లి కూతురు కాన్పు కష్టమంటున్నారని అమ్మకు చెప్పి అమ్మ ప్రసాదంగా కుంకుమ పొట్లాలు తీసుకువెళ్ళి కూతురు నుదుట దిద్దింది. అంతే, ఆ అమ్మాయికి సుఖప్రసవం జరిగింది. ఒక విద్యార్థి పరీక్షల భయంతో అమ్మ దగ్గరకు వచ్చి కుంకుమ ప్రసాదం పొంది నుదుట ధరించి పరీక్షల్లో విజయుడయ్యాడు. మరి ఆ కుంకుమ విశిష్టత ఏమిటి? భారతీయ సంస్కృతి నుదుట ధరించే కుంకుమలోనే ఉన్నది. ముత్తైదుతనానికే కాదు, మన భక్తి తత్పరతకు కేంద్ర బిందువు కుంకుమ. మరి జిల్లెలముడి అమ్మ బిడ్డల దగ్గరకు వస్తే సర్వరక్షణకు మూలం ఈ కుంకుమే. అమ్మ దయ ఈ కుంకుమ రూపంలో ఉందని మన అందరి విశ్వాసం, అనుభవం కూడా. అమ్మ కూడా ఈ కుంకుమతో మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని వాగ్రూపంలో వెల్లడి చేయకపోయినా అమ్మకు మనం ఏ సమస్య విన్నవించుకున్నా, ఏ కష్టం చెప్పుకున్నా, ఏ సంతోషకార్యం ప్రారంభమన్నా కుంకుమ పొట్లాలు తన ప్రసాదంగా మన దోసిల్లో పోసేది. మనమందరము ఆ కుంకుమ సకల సమస్యలకు పరిష్కారంగా, సర్వరోగ నివారిణిగా, సకల కార్యారంభంలో శుభకారిణిగా భావించి తరిస్తున్నాం. అమ్మ మన నుదుట దిద్దిన కుంకుమ రేఖలు మనకు సర్వకాల సర్వావస్థలలో రక్షణ రేఖలే. మరి ఆ కుంకుమ పుట్టుపూర్వోత్తరాలేంటి? అత్యంతకాలం కుంకుమ సమర్పించుకున్న భాగ్యశాలి ఎవరు? ఆయన వివరాలేమిటి? ఆ భాగ్యశాలి సోదరుడు శ్రీ లక్కరాజు లీలా వెంకట గోపాలకృష్ణమూర్తి గారు. స్ఫురించలేదు కదూ? ఎల్వీజి కృష్ణమూర్తి అంటే కొంచెం దగ్గరగా వచ్చారు. కఠేవరం కృష్ణమూర్తి గారు. ఇప్పుడు ఆయన పూర్తిగా కళ్ళ ముందు కదలాడుతున్నారు కదూ? అవును, ఆ రూపమే. తల్లిదండ్రులు కొడుకు స్వభావం తెలిసి ఆ పేరు పెట్టారో, తల్లిదండ్రులు ఆ పేరు పెట్టారని ఆ స్వభావం అలవాటు చేసుకున్నారో ఏమో, ఏదైనా కావచ్చు. ఆయన మాత్రం జిల్లెళ్ల ముడిలో వాహనం దిగటమే సమ్మోహనమైన నవ్వుతో అక్కయ్యలను అన్నయ్యలను పలకరిస్తూ అందరింటిలో ప్రవేశించేవారు. వారు మొన్నటి వరకు 6 దశాబ్దాలకు పైగా అందరింటికి కుంకుమ అందించారు. ఆయన తెనాలి ప్రక్కన కఠేవరం గ్రామ నివాసి, స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెస్ నాయకులు. ప్రధానంగా ఆయన క్రీడాకారుడు. వాలీబాల్ ఆయన అభిమాన క్రీడ. ప్రవృత్తి క్రీడలైన వృత్తి వ్యవసాయమే. చుట్టుప్రక్కల పసుపు పంట ప్రధాన పంట, నిమ్మ తోటలు అధికం. ఒక్కొక్కసారి మనం ఉంటున్న పరిసరాలు మనకు గొప్ప అవకాశాలు ఇస్తాయి. మరలా అందిపుచ్చుకోవటం ఇంకో విషయం. అలా కుంకుమ తయారీ అందరింటికి సమర్పణతో అన్నయ్య ధన్యుడైనాడు. కొన్ని లక్షల మందికి అమ్మ దయను మోసుకెళ్లే కుంకుమ తన చేతుల మీదుగా తయారవడం ఎంత అదృష్టం, ఎంత భక్తికి ప్రతిఫలం. దాదాపు 6 దశాబ్దాల క్రితం అమ్మ ఒకసారి కృష్ణమూర్తి గారిని ఉద్దేశించి, నాన్న, నేనిప్పుడు వాడుతున్న కుంకుమ కల్తీగా ఉంటున్నది. నుదుట బొట్టు పెట్టుకుంటే ఎలర్జీ వస్తున్నది. నీవు పూనుకొని కుంకుమ తయారు చేయించగలవా అన్నది. ఎగిరి గంతేశాడు అన్నయ్య. జగన్మాత నుదుట ధరించే కుంకుమ తయారు చేసే సువర్ణావకాశం అందిపుచ్చుకొని రంగంలోకి దిగాడు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం.
కుంకుమ తయారీ ఎలా చేయాలో అమ్మే స్వయంగా సూచనలు చేశారు. అమ్మ సూచనల మేరకే కుంకుమ తయారీ చేయించేవారు అన్నయ్య. అందుకోసం నాణ్యమైన పసుపు కొమ్ములు, నిమ్మకాయలు సేకరించి స్వయంగా తయారు చేసేవారు. తయారీ ప్రక్రియను పర్యవేక్షణ చేసేవారు. ఆయన శ్రీమతి సహాయ సహకారాలు అంతా ఇంతా కాదు ఈ విషయంలో. ఆ విధానం తరువాత తరాలకు తరలించాలనే ప్రయత్నంలో వారిని కలిసే అందరింటి బిడ్డలను పూర్తి వృద్ధాప్యపు వేళ వారు ఆదరించే తీరు అనితర సాధ్యం. మీరు అడిగింది కాదు, మీకు కావలసిందిస్తాను అన్న అమ్మ మాటకు దృష్టాంతం అన్నయ్య దగ్గర లభించింది. అన్నయ్య ఈ విషయం అందరింటి బిడ్డలు ఎవరు కలిసినా చెప్పి జీవితంపై మన దృక్పథం ఎలా ఉండాలో బోధించేవారు. ఎప్పుడో దశాబ్దాల క్రితం అమ్మ వారి ఊరు వెళ్ళారు. సహజంగా రైతు కావడంతో అన్నయ్య అమ్మను తమ వ్యవసాయ క్షేత్రంకు తీసుకుని వెళ్ళారు. అమ్మచే ఒక మామిడి చెట్టు నాటించారు. తరువాత ఆ చెట్టు ఎదుగుదలలో మిగతా చెట్ల కన్నా బాగా వెనుకబడి ఉన్నది. ఈ విషయం అమ్మ దగ్గర అన్నయ్య ప్రస్తావిస్తే అమ్మ నవ్వి ఊరుకుంది. మరో 4 సంవత్సరాల తర్వాత పెద్ద తుఫాను వచ్చి అన్ని చెట్లు తమ ఎదుగుదల ఎక్కువగా ఉండడంతో నేల కూలాయట. ఆనాటికి ఎదుగుదల సంపూర్ణంగా లేని అమ్మ నాటిన మామిడి మొక్క తుఫాన్ తాకిడికి ఎదురులించి నిలబడింది. ఆ తర్వాత ఆ మొక్క దినదిన ప్రవర్ధమానమై మహావృక్షమై మామిడి కాపు బ్రహ్మాండంగా ఉన్నది. ఈ సంగతి చెబుతూ ఏది ఎప్పుడు ఎలా అనుగ్రహించాలో అమ్మకు తెలుసు. ఆ మొక్క ముందే అన్నిటితో పాటు ఎదిగి ఉంటే మిగతా వాటితో పాటు తుఫానుకు బలి అయ్యేది. ఆనాటి ఎదుగుదల లేమి భవిష్యత్తులో దాని అధిక ఎదుగుదలకే. మన అభివృద్ధి విషయంలో, మన ఆత్మీయుల అభివృద్ధి విషయంలో ఇదే సూత్రం వర్తిస్తుంది. ఏది ఎప్పుడివ్వాలో అమ్మకు తెలుసు. పూర్తిగా ఆ గ్రహింపుతోనే జీవితం గడిపారన్నయ్య. వృద్ధాప్యంలో తన కొడుకు మరణిస్తే తట్టుకుని నిలబడ్డారంటే అమ్మ తన బిడ్డలను ఉక్కుపిండాలుగా ఎలా మారుస్తుందో లోకానికి వెల్లడి చేయటానికే ఈ సంఘటన అనేవారు అన్నయ్య గారు. జయహోమాత. వ్యాసం 82. దీనజనుల పాలిట ఆదరణ. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే స చరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. గీత 9వ అధ్యాయం 10-13 శ్లోకాలు. కౌంతేయ, ప్రకృతి నా పర్యవేక్షణలో ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నది. అందువల్లనే అవిచ్ఛిన్నంగా జగన్నాటకం జరుగుతున్నది. పార్థ, సాత్విక స్వభావం కలిగిన మహాత్ములు సర్వభూతాలకు ఆది కారణమైన వారిగా, నాశనం లేనివాడిగా నన్ను తెలుసుకుని ఏకాగ్రచిత్తంతో సేవిస్తారు. 6 అడుగుల తెల్లని శరీరం, చల్లని నవ్వు, స్ఫురద్రూపి అంటే ఇలా ఉండాలి అనే రూపం, మృదు సంభాషణ, నేత్రద్వయంలో కలిసిన వారిపై ఆపేక్ష, వారి యోగక్షేమాలపై ఆసక్తి, వారి సమస్యల పరిష్కారానికి సూచనలు. పెరసి సోదరులు శ్రీ గంటి వెంకట్రావు గారు. బహుకాలం విశాఖవాసి, చివరలో హైదరాబాద్ వాసి, అంత్యకాలంలో అమెరికా వాసి. అమ్మ టెలిఫిల్మ్ తీసిన శ్రీ గంటి కాళీప్రసాద్ వెంకట్రావు గారి తమ్ముని కొడుకు. అతనికి అమ్మ టెలిఫిల్మ్కు రచనా సహకారం గంటి వెంకట్రావు గారిదే. అమ్మను జగన్మాతగా, దయామృత వర్షిణిగా సంభావించి దాదాపు 5 దశాబ్దాల పాటు అమ్మను అర్చించారు, అనుభవాలు పొందారు. వారి అబ్బాయి రావు తప్పిపోతే అమ్మను ప్రార్థించుకున్నారు. తర్వాత రావు దొరికాడు. అది భలే విచిత్రం. ఒకసారి మదర్ తెరిస్సా ఆశ్రమ ఫోటో పేపర్లో ప్రచురితమైంది. దాంట్లో మదర్ ప్రక్కనే రావు కనిపిస్తున్నారు. ఇంకే రావు ఆచూకీ దొరికింది. వెళ్ళి తెచ్చుకున్నారు. అమ్మ నిరంతర రక్షణ. మరో అనుభవం. వారి 2వ కుమార్తె రమణి భర్త శ్రీ శాంతారావు గారు మైనింగ్ ఉద్యోగంలో 10 రోజులు ఆఫ్రికా వెళ్ళవలసి వచ్చింది. వెంకట్రావు గారు తమ అల్లునికి అమ్మ ప్రసాదం కుంకుమ ఇచ్చి పరుసులో ఉంచుకోమన్నారు. ఆఫ్రికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ శాంతారావు గారు తీవ్రంగా దెబ్బతిన్నారు. ఆశ్చర్యంగా ఆ సమయంలో వారికి అమ్మ కన్నులెదుట సాక్షాత్కరించింది. ప్రమాదం సంభవించిన 12 గంటల వరకు కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా లభించలేదు. అయినా అమ్మ దయతో బయటపడ్డారు.
ఒక ఏడాది పాటు మంచం మీద ఉన్నా లేచి ఆరోగ్యంగా ఉద్యోగం చేసుకోగలిగారు. ఇది అమ్మ వారిని ఆదుకున్న తీరు. వెంకట్రావు గారు అమ్మ ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని అందరికీ పంచేవారు. ఎవరికి ఏ కష్టం కలిగినా వారికి అమ్మ ఫోటో, కుంకుమ ఇచ్చి ఓదార్చి ధైర్యం చెప్పేవారు. అది వారి కరుణా హృదయం, అమ్మపై విశ్వాసం. విశాఖపట్టణంలో వారిల్లు డాబా గార్డెన్స్లో సరస్వతి సినిమా హాలు స్త్రీల గేటు వైపు ఉండేది. వారి ఇంటి పక్కన ఒక సోడా బండి నడుపుకునేది ఒక కుటుంబం. ఆ దంపతులకు వివాహమై 9 ఏళ్లు గడిచినా సంతానం లేదు. వెంకట్రావు గారు ప్రతి శుక్రవారం అమ్మ మందిరంలో పూజ చేసుకుని తిరిగి వస్తూ అమ్మ ప్రసాదాన్ని ఆ సోడాబండి దంపతులకు ఇచ్చేవారు. ఆటో డ్రైవర్కి, ఇంటి వాచ్మన్కి ఇచ్చి మిగిలినదే ఇంటికి తెచ్చేవారు. అమ్మ కరుణకి, ప్రేమకి కలవారని, లేనివారని వ్యత్యాసం లేనే లేదని వారి విశ్వాసం. అనతి కాలంలో ఆ అమ్మాయి అందమైన పాపకు జన్మనిచ్చింది. అమ్మాయి వాళ్ల కడుపున పుట్టినట్లుగా వారు ఆనందించారు. అది దీనజనుల పాలిట వారి ఆదరణ. హైదరాబాదులో ఒక డాక్టర్ కీళ్ల వ్యాధితో మంచాన పడి ఉన్నారు. అప్పుడు వెంకట్రావు గారు డాక్టర్ గారి వ్యాధి నివారణ కోసం జిల్లెళ్లమూడిలో అనసూయేశ్వర ఆలయం, హైమాలయంలో 40 రోజులు అభిషేకాలు చేయించారు. అది వారి పరోపకార పరాయణత. అమ్మ బిడ్డలంటే మహా ఆపేక్షగా ఉండేవారు ఆయన. స్వానుభవం ఒకటి చెప్పకపోతే ఈ వ్యాసానికి సంపూర్ణత్వం రాదు. ఆయనకు అమ్మ బిడ్డలంటే ఎంత ఆపేక్ష చెప్పడానికి నేనే సాక్ష్యం. 1981వ సంవత్సరంలో నా వివాహానంతరం ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటూ వారింట్లో ఉన్నాం. కానీ అద్దె తీసుకుంటే ఒట్టు. రామకృష్ణ అన్నయ్య పుత్రుడంటే మాకు పుత్రసమమే అన్నారు. పైపెచ్చు అన్నాదరవులన్నీ వారింట్లోని. నా భార్య శ్యామలకు కాపురం ఎలా దిద్దుకోవాలో ప్రథమ పాఠాలు గంటి వెంకట్రావు గారి సతీమణి శ్రీమతి వరాహలక్ష్మి గారి దగ్గరే. నాకు నా శ్రీమతికి జీవితపు పాఠాలు వెంకట్రావు గారి దగ్గరే. వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ అమ్మ చర్చలతో భక్తిగంగా పరవళ్లు తొక్కేది. అమ్మ సిద్ధాంతాలపై ఆకర్షణ వెనుక నేపథ్యం ఇది. అది ఎలా జరిగిందంటే, శ్రీ గంటి వెంకట్రావు గారు యవ్వన ప్రాయంలోనే భగవాన్ సత్యసాయి, భగవాన్ రమణ్ మహర్షి ప్రబోధాలని అవగతం చేసుకున్నారు. ఆ మహితాత్ముల దర్శనం చేసుకున్నారు. ఆఖరి మజిలి జిల్లెళ్లమూడి. అందుకు కారణం వారు మొదటి నుండి కులమత వర్గ విచక్షణ లేకుండా అందరినీ ఆదరించేవారు. ఈ భావజాలానికి పట్టంగట్టి అక్షరాల అమలు చేసింది అమ్మ అర్కపురిలో. అందుకే అమ్మ సన్నిధికి ఆకర్షితులైనారు. జిల్లెళ్లమూడి వచ్చాక ప్రబోధాలు లేవు, ప్రవచనాలు లేవు. అమ్మే సర్వస్వం. అందుకు ప్రబలమైన హేతు ఉన్నది. శ్రీ వెంకట్రావు గారు తన 9వ ఏటనే కన్నతల్లిని శాశ్వతంగా కోల్పోయారు. వారికి తల్లి ప్రేమ, ఆత్మీయత కొరవడ్డాయి. అమ్మ దివ్య వాత్సల్య దృష్టిలో తడిసి అమ్మనే ఆరాధ్యమూర్తిగా మనోమందిరంలో ప్రతిష్ఠించుకొని ఆరాధించారు. ఇప్పుడు వారి కుటుంబం ఇండియాలో ఉన్న, విదేశాలలో ఉన్న, గుండె మాత్రం అమ్మ కొలువే. జయహోమాత. వ్యాసం 83. అర్చనామూర్తి స్త్రీయే, అర్చకులు స్త్రీలే. ఏత్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. గీత 12వ అధ్యాయం 3-4 శ్లోకాలు. ఇంద్రియాలన్నింటినీ బాగా వశపరుచుకుని సర్వత్రా సమభావం కలిగి సమస్త భూతాలకు మేలు చేయడంలోనే సంతోషం పొందుతూ నాశరహితము, అనిర్వచనీయము, అవ్యక్తము, సర్వవ్యాప్తము, ఊహాతీతము, నిర్వికారము, నిశ్చలము, నిత్యము అయిన ఆత్మస్వరూపాన్ని ఉపాసించేవాళ్ళు నన్నే పొందుతారు. హైమాలయం, అలంకార హైమ మందిరం ఎప్పుడూ స్త్రీమూర్తుల ఆలనలో ఉండేవి. అర్చనామూర్తి స్త్రీయే, అర్చకులు స్త్రీలే. శేషక్కయ్య, అన్నపూర్ణమక్కయ్య, తిరుమలమ్మక్కయ్య, సరోజినక్కయ్య అందరూ స్త్రీమూర్తులే. హైమక్కయ్య సశరీరంగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా స్త్రీమూర్తుల ఆదరణలో ఉండేది. రుక్మిణమ్మక్కయ్య, కృష్ణవేణమక్కయ్య, గజేంద్రమక్కయ్య విశేష ప్రేమతో చూశారు. అలా వారికి తెలిసినట్లు మగవారికి తెలియదు కదా. స్త్రీలకు ఆలన, మగవారిది పాలన అయితే
అన్నపూర్ణమక్కయ్య, తిరుమలక్కయ్య వీరిద్దరిది హైమక్కయ్యకు సంబంధించి ఆలన, మనకు సంబంధించి పాలనే. వారి మాట అక్కడ సుగ్రీవాజ్ఞే. వారు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. అందరింటి బిడ్డలు వారిపై అపార ప్రేమతో వారి మాట జవదాటేవారు కాదు. అలంకార హైమక్కయ్య దగ్గర ఎంత ప్రేమగా సేవ చేసేవారో వర్ణనకందదు. అది భక్త్యా, ప్రేమ, ఊహకందదు. ఒక పరిధి దాటితే భక్తి, ప్రేమ వేరువేరు కాదేమో. తిరుమలమ్మక్కయ్య, అన్నపూర్ణమ్మక్కయ్య అక్కా చెల్లెళ్ళు. ముందుగా తిరుమలమ్మ గారు జిల్లెలముడి అమ్మ వద్దకు వచ్చారు. తిరుమలమ్మ గారి భర్త భృగుబండ నారాయణరావు గారు. తిరుమలమ్మ నారాయణరావు గారిది క్రోసూరు, సత్తెనపల్లిలో స్టాంప్ వెండర్గా పనిచేసేవారు ఆయన. చాలీచాలని ఆదాయంతో జీవనం గడిపేవారు. ఇక్కడ ఒక ముఖ్య విషయం గమనించాలి. పురాణ కాలంలో భర్త స్థితిగతులతో, గుణగణాలతో సంబంధం లేకుండా భర్తను పూజించి మహాపతివ్రతలుగా జీవనం గడిపారని మనం చదివాం. ఈ కలియుగంలో అలాంటి వారు ఉన్నారా అని సందేహపడకండి. ఇదిగో ఈ తిరుమలమ్మ గారు వారికి సాటి వచ్చే మహాపతివ్రత. ఆమె భర్తను గౌరవించే తీరు, సేవలు చేసే తీరు, అన్నపానీయాలు పెట్టే విధానం చాలా గొప్పగా ఉండేవి. బహుశా అమ్మకు నచ్చిన విషయం ఇదేనేమో తిరుమలమ్మ గారిలో. అమ్మ కూడా తిరుమలమ్మ గారు భర్తకు సేవలు చేసే విధానం అందరికీ ఆదర్శం అనేది. వారు కొంతకాలం పాటు మేనకోడలింట్లో ఉండేవారు. నరసరావుపేటలో ఉండేవారు. వారు బంధువులకు సేవలు చేస్తూ ఎవరికి అవసరమైతే అక్కడ ఉండేవారు. వారికి పిల్లలు లేకపోవడంతో అందరి పిల్లలు తమ పిల్లలనే అనుకునేవారు. అందుకే ఒక్కొక్కప్పుడు కీడు కూడా మేలే. నారాయణరావు గారికి 1950 దశకం ప్రథమార్థం నుండి అమ్మ తెలుసు. అమ్మ స్వయంగా వంట చేయటం వారు ఎరుగుదురు. ఆ వంటే వచ్చిన వారికి అమ్మ స్వయంగా వడ్డించేది. అది అవస్థనండి, అమ్మ బిడ్డలపై పెంచుకున్న ప్రేమ అనండి. అయితే ఈ దంపతులు అమ్మను అలా చూడలేక తమ మకాం జిల్లెళ్లముడికి మార్చారు, అమ్మ అనుమతితోనే. 1960 నుండి జిల్లెళ్లముడి స్థిర నివాసం చేసుకున్నారు. నారాయణరావు గారికి అమ్మ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిచ్చింది. జిల్లెళ్లముడిలో నీళ్లు తేవడం దగ్గర నుండి అన్ని పనులు ఈ దంపతులు నిర్వహించేవారు. వంటలో సహాయం చేసేవారు, గుడి నిర్మాణంలో పనిచేసేవారు. వ్రతాలు చేసుకొని అమ్మకు ఉద్యాపనలు ఇచ్చుకున్న అదృష్టశాలి తిరుమలమ్మక్కయ్య. హైమక్కయ్య అనంతశక్తిలో విలీనమైన అనంతరం అలంకార హైమక్కయ్య బాధ్యత వీరిదే. వారి చుట్టపక్కాలు జిల్లెళ్లముడి వచ్చినా వీరికి వారితో కబుర్లు చెప్పే సమయం కూడా ఉండేది కాదు. విగ్రహాల అలంకరణతోనే కాలం గడిపేవారు. అందరింటి బిడ్డల మీద తిరుమలమ్మక్కయ్య చూపించే ఆదరణ, ఆప్యాయత అమ్మను తలపించేవి. అమ్మ కూడా వీరి ఉన్నత మానసిక స్థితికి ముచ్చటపడేది. ఎంత సదభిప్రాయం లేకపోతే నారాయణరావు గారు చనిపోతే రామకృష్ణ అన్నయ్య చేత అంత్యక్రియలు జరిపించి 12 రోజుల కార్యక్రమాలు వైభవోపేతంగా జరిపింది అని బంధువులంతా మహా సంతోషపడ్డారు. 1970లో అన్నపూర్ణం అక్కయ్య కూడా జిల్లెళ్లముడిలో చెల్లెల్ని కలిసింది. అన్నపూర్ణమ్మ గారి చిన్నతనంలోనే భర్తను కోల్పోయారు. అలంకార హైమక్కయ్యకు చీర కట్టడం, అలంకరించటం, పూల జడ వేయడంలో అందవేసిన చేయి అన్నపూర్ణమ్మ గారు. జిల్లెళ్లముడిలో చివరి వరకు ఉండి అమ్మ సేవలోనే జీవితం వెళ్ళబుచ్చుకున్న పుణ్యమూర్తులు వీరు, కారణ జన్ములు వీరు. జయ హో మాతా.